హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అయితే మీరిప్పుడు చూస్తున్న వీడియో మేము శ్రీకాకుళంలోని గౌరీ సమేత మణి నాగేశ్వర ఆలయంకి వచ్చామండి. అయితే అదే మీకు వీడియో చూపిస్తున్నాను. ఈ ఆలయము కల్లేపిల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయము పంచలింగాల్లోని ఒక్కటనమాట. ఈ ఆలయాన్ని బలరాముడు స్థాపించడం జరిగిందనమాట ఇక్కడ. అయితే ఇది పంచలింగాల్లో ఐదో లింగం అనమాట. ఈ ఆలయము ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆలయం ముఖము పశ్చిమ వైపు ఉంటుంది. మామూలుగా అయితే ఆలయాల ముఖము తూర్పు వైపు ఉంటాయి కదండీ! ఈ ఆలయము పశ్చిమ వైపు ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళగానే అందరికంటే ముందు విఘ్నేశ్వరుడు ఆలయం అనేది ఉన్నది. దాని తర్వాత పక్కనే శివుడిది. అది ఏంటంటే అర్ధనారీశ్వరుడు అనమాట. ఇక్కడ ఉండే శివుడు అర్ధనారీశ్వరుడుగా మనకి దర్శనమిస్తారు. అయితే ముందు భాగం అనేది శివుడు, వెనకాతల పార్వతీదేవి అని చెప్పడం జరిగిందనమాట అక్కడ పూజారి గారు వాళ్ళు. అయితే ఇక్కడ మనకి సర్పదోషాలు, ఇంకా రాహు, కేతుకి ఉండే దోషాలు ఏమైనా ఉంటే, ఆ దోషాలకి సంబంధించిన పూజలు మనం చేయించుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయి అని అంటారనమాట. అయితే కొన్ని సర్పాలు ఈ లింగానికి పూజ చేయడం వలన ఈ లింగానికి గౌరీ సమేత మణి నాగేశ్వర ఆలయం అని పేరొచ్చిందని మన శాస్త్రాలు చెప్తున్నాయండి. వెనకాతల చూశారు కదండీ! నది ఉన్నది. నది మీద శివుడు ఆకృతి ఉన్నదనమాట. అది కట్టారు. లే దాని తర్వాత పక్కన ఏంటంటే షిరిడి సాయిబాబాది ఒక గుడి ఉన్నదండి. మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేసున్నది. కాకపోతే బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చాము. దాని తర్వాత జగన్నాథ స్వామి ఆలయం ఉన్నది. అయితే అది మాత్రం దానికి అది మంచి ప్లేసు గట్టా అన్నీ బాగా ఉన్నాయన్నమాట. బావుంది. చాలా విశాలంగా ఉన్నది. అది కాకుండా ఏంటంటే వినాయకుడు బ ఆలయం అంటే గుడిలోనే వినాయకుడు ఆలయము, అలాగే అమ్మవారి ఆలయము, అలాగే కార్తికేయ స్వామి ఆలయం కూడా ఉన్నదండి. అక్కడ స్పెషల్‌గా చూడవలసింది ఏంటి అంటే నంది అండి. చాలా అందంగా ఉన్నది. అలాగే ఏంటంటే పాలరాయి ఉంటుంది కదా! దాంతోని చెక్కారంట. అంత అద్భుతంగా ఉన్నది. ఓకేనండి. మీరు శ్రీకాకుళంలో తప్పకుండా దర్శించుకోండి.